ఎంపవర్మెంట్ అంటే ముందు స్టార్టింగ్ మనం దేవుళ్ళ గురించే తెలుసుకుందామంటే దేవుళ్ళలోనే లక్ష్మి, సరస్వతి, భారతదేవి వీళ్ళందరినీ దేవుళ్ళగా కొలుస్తారు. కానీ వాళ్ళ భర్తలు ఉంటేనే వాళ్ళకు విలువ అనేది మొదటి నుంచి వస్తున్న సాంప్రదాయం. సతీ సావిత్రి, సీత ఇలా అందరూ ప్రతి ఒక్కరూ భర్త కోసం త్యాగం చేస్తూనే ఉన్నారు. వాళ్ళని ఉదాహరణ చూపిస్తూ ఇంతవరకు వస్తూనే ఉంది. కానీ మహిళలకు అన్నది ఎక్కువగా చాయిస్ అయితే ఇస్తున్నారు. అందులో మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు, చెడుగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మన దేవుళ్ళు మనము ఎక్కువగా చేసేది దుర్గామాతను కొలిచేటప్పుడు ఒక్క దుర్గానే కొలుస్తారు. కానీ మనం పూజించేటప్పుడు దేవుడు కావాలి, లేడీ దేవుడు కావాలి. అదే వేరే విధంగా అయితే కనుక లేడీస్ని తక్కువ చేసి చూస్తారు. అలా ఎప్పటికీ ఉండకూడదనే అనుకుంటున్నాం. అదే కనుక మనము విఘ్నేశ్వరుడు వాళ్ళ భార్యలను ఎప్పటికీ చెప్పరు. అదేవిధంగా పార్వతీదేవి ఉంది అంటే విశ్రునితోనూ సగభాగం అని అంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఇందిరాగాంధీ గారు కానీ, మనకు లేడీ దేవుడిలో క్రీస్తు మతంలో మేరీమాత తల్లి, ఆమె కూడా ఒక క్రీస్తుని జన్మనిచ్చింది, కన్యగానే ఉండిపోయింది. ఆమె కూడా మనకి ఎంతో ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉండేది. మనకి ఇందిరాగాంధీ గారు మనకి చాలా పవర్ఫుల్ లేడీగానే మనకు తెలుసు. ఆమె తెలివితేటలు ఎంతటిలోనూ మనకు సాటి రావు. ఎందుకంటే చాలా తెలివైన ఆవిడ, ఎలా ఉండాలో తెలుస్తుంది. నెక్స్ట్ మదర్ తెరీసా, ఆమె చాలామందికి సేవ చేశారు. ఎటువంటి స్వార్థము లేకుండా అందరితో చిరునవ్వుతూ చాలా సేవలు చేశారు. అప్పట్లోన ప్రతి ఒక్కరూ మదర్ తెరీసాని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనేవారు. కానీ దాన్ని చులకనగా అన్నది చూడకూడదని నా ఉద్దేశము. నెక్స్ట్ మనకి సావిత్రి పులే ఉపాధ్యాయునిగా, మనకు లేడీ ఉపాధ్యాయునిగా తెలుసు. ఆమె కూడా చాలా సాధికారికత, ఎంపవర్మెంట్ తాలూకువి చాలా మహిళలకు చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చారు. మరియు ప్రతి దాంట్లోనూ ప్రతి విభాగంలోనూ కూడా ఆనంద్ కోషి అనే డాక్టరు, ఇలా ప్రతి ఒక్కరిలోనూ కూడా మహిళలు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మహిళలు అనేవారు వచ్చారు. ఎప్పుడైతే మనకి ఉమెన్స్కి మనకు గౌరవమైన ఇస్తారో, ఎప్పుడైనా సరే మనకి ఉమెన్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎందుకు? వాళ్ళకి దే మేక్ దేర్ చాయిసెస్ అనమాట. అంటే మనకు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తే వాళ్ళు బాగానే ఉంటారు, అండ్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనము ఉమెన్స్లోన ఎప్పుడు కూడా వాళ్ళలోన కరుణ, వాళ్ళు మాట్లాడే దాంట్లో నిజాయితీ, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు చూస్తే చూపుల్లో నిజాయితీ అనేది కనిపిస్తుంది. అదే వాళ్ళకి అందము అని అంటారు. ఆమె ఫిజికల్గా కాకుండా మనకు మైండ్ పరంగా అందంగా ఉండేటట్టు చూడాలి. నర్సింగ్లోన ఫ్లోరెన్స్ నైటింగేల్, ఆమె కూడా చాలా సేవ చేశారు. కానీ దాన్ని ఉపయోగించుకొని బయటికి మంచిగా చూసేవాళ్ళే లేరు. ఎందుకు అంటే వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది. ఆ యూనిఫామ్లో వాళ్ళ సొంత వాళ్ళతోని, అన్నదమ్ములతోని ఎవరితో ఉంటే కూడా బ్యాడ్గానే చేస్తారు. ప్రతి ఒక్క దాంట్లో బ్యాడ్ని కాకుండా గుడ్నే చూడండి. నెక్స్ట్ పైలట్ల విషయంలో కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ ప్రతి ఒక్క విషయంలోనూ కూడా యూనిఫామ్. ఇప్పుడు కిరణ్ బేడి గారు ఉన్నారు, ఆమె కూడా యూనిఫామ్గా ఉన్నారు, ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. అంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకునేటప్పుడు వాళ్ళని లోన చెడుని కాకుండా మంచినే చూడండి. రుద్రమదేవి గారు కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ, వీళ్ళందరూ మనకెంతో అసలు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఉమెన్స్కి ఎంపవర్డ్గా ఉండడానికే చూస్తారు. అంటే సాధికారికత అంటే సమానత్వము, గౌరవము, సమానత్వము, అబ్బాయిలతో పాటు సమానత్వ గౌరవం కావాలని. నెక్స్ట్ కరణం మల్లేశ్వరి గారు కానీ, ఇలా ఎంతోమంది అనమాట. మనకు మనం అంటే చదువుకోవాలి, ఇలా చాలా చెప్పారండి. ఎంచుకుని ఏ రంగంలోనైనా పనిచేయడానికి వాళ్ళకు ఒక సమానత్వం అనేది ఉండాలి. మనకి రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారంటే మనకి లేడీస్ కూడా ఒక మంచి పొజిషన్లోకి రావాలని, లాయర్స్ ఇలా అనమాట. అందరూ ఒక మంచి పని. అందుకే అంటారు ఎంపవర్డ్ ఉమెన్ ఎంపవర్డ్ ది వరల్డ్ అని. ఎక్కడైతే మనకి మంచిగా గౌరవం ఉంటుందో, ఇంట్లో ఆడదానికి గౌరవం ఉంటే ఆటోమేటిక్గా ఇల్లంతా గౌరవంగానే ఉంటుంది. నెక్స్ట్ సరోజినీ నాయుడు గారు, వాళ్ళు మనకేంటంటే వాళ్ళ హార్ట్ మాత్రం ఫిల్ లవ్, ప్రేమతో, నెక్స్ట్ మైండ్ డెసిషన్ మేకింగ్కి ఇవ్వడము, ఇలా అన్నీ చేస్తూ ఉమెన్స్కి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, ట్రెడిషనల్గా సాంప్రదాయకంగా, నెక్స్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల, ఫ్యామిలీలో విలువ ఇవ్వకపోవడం వల్ల, రెస్పాన్సిబిలిటీ, మహిళలు చాలా తెలివైన వారు, ఇవన్నీ కూడా మనకు చెప్పుకోవాలి. అందుకనే మహిళలకి చాలా తెలివైన వారు కాబట్టి మహిళలు తక్కువ వయసు
మగవాళ్ళకి ఎక్కువ వయసు పెట్టి మ్యారేజ్ చేస్తారు. ఎందుకంటే మగవాళ్ళు పెద్ద వయసుది చిన్న వయసు ఉన్న ఆడవాళ్ళతో సమానమని. కానీ వాళ్ళకి సాంప్రదాయమైన ముసుగులో పెట్టి వాళ్ళ తెలివితేటను పైకి రానివ్వకుండా అడగదుకుతుంటారు. ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళకి మగవాళ్ళము అనే ఒక ఈగో అదే ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళని పైకి రానివ్వరు. ఎంత తెలివైన అమ్మాయినైనా అలా సాంప్రదాయమైన ముసుగులో పెట్టి నొక్కి పెట్టించేస్తుంటారు. మహిళలు ఎప్పుడైనా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళ ఇల్లు చాలా చక్కగా నడుస్తుంది. అంతేకాకుండా మహిళల అందము ఎప్పుడు వాళ్ళు ఉండే ఊర్పులోనూ వాళ్ళు ఉండే సర్వీస్లోనూ మనం చూడాలి, వాళ్ళు మాట్లాడే నిజాయితీలోనూ చూడాలి. అంతేకాని ఎప్పుడూ వాళ్ళని వేలువెత్తి చూపకూడదు. మనం దేవుళ్ళను కూడా ఎప్పుడూ సతీ సావిత్రి సీతాదేవి అని వాళ్ళను కూడా కొలుస్తారంటే వాళ్ళు చేసిన మంచి పనుల వల్లనే. అంతేకాకుండా ఈరోజు మనకు సైంటిస్టులు కానీ నెక్స్ట్ పొలిటీషియన్లు కానీ ప్రతి ఒక్కరూ కూడా లేడీస్ పైకి రాణిస్తూనే ఉన్నారు. వాళ్ళు కడుపులో పుట్టిన అమ్మాయిల దగ్గర నుండి అమ్మాయి అంటే వాళ్ళకి ఆపరేషన్ చేయించడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. తర్వాత ఎక్కువగా చాలామంది వాళ్ళకి పిల్లల్ని మోసం చేయడము, అదే గర్భం చేయడము, నెక్స్ట్ ఏంటంటే చాలా విధంగా మానసికంగా శారీరకంగా వాళ్ళని అణగదొక్కుతూనే ఉన్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మహిళలు మేము ఎంత పవర్ఫుల్ వాళ్ళము అని తెలుసుకునేలా చేయాలి. వాళ్ళు ఫిజిక్స్ అని కెమిస్ట్రీ అని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా మనకి మహిళలు చాలా రాణిస్తూనే ఉన్నారు. వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళకి లైఫ్లో ఎప్పుడైతే కనుక ఆపర్చునిటీస్ మనం కల్పిస్తామో వాళ్ళు చాలా ఉచ్చ స్థితికి వెళ్తారు. అంతేకాకుండా మనము మహిళలకు ఎప్పుడు కూడా సరైన న్యాయస్థానంలో కానీ ప్రతి దాంట్లోనూ మహిళలు రాణిస్తున్నారు కాబట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మనకి ఎప్పుడు వాళ్ళకి విద్య తెలుసుకునేలా చేయాలి. బాలికలకు